అనిపిస్తుంది కదా, ఇట్లాంటి చేపలు మనకు దొరుకుతున్నాయి ఈరోజు. చూడడానికి మాత్రం మంచిగా అనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మనము చూసారా, ఇదిగో గుణపము, ఈ పారలు, ఇదిగో ఈ చిన్ని వలలు, ఇవన్నీ కూడా పట్టుకొని బయలుదేరాం. ఎందుకంటే చేపలు అయితే మనం పట్టబోతున్నాము. వెనకాల ఒక కొండ కాలువ అయితే ఉంది. కొండ కాలువలోని మనము చిన్ని చేపలు అయితే పట్టబోతున్నాం. చిన్ని చేపలతో పాటు కానీ పెద్ద చేపలు కూడా ఉంటాయి కదా, పెద్ద చేపలు కూడా ఉంటాయి. దాంతో పాటుగా ఈ రోజు మనకు పీతలు కూడా కనిపిస్తాయి. పీతలు కూడా దొరుకుతాయి, ఎందుకంటే దాంట్లోని భాగంలోనే పీతలు కూడా దొరుకుతాయి. ఈ రోజు మనకు ఎన్ని దొరుకుతాయి ఏంటని చెప్పి చూద్దాం. ఇదంతా దొరికిన తర్వాత వంట కూడాను మనం తయారు చేద్దాం. మంచి రుచికరమైన వంట మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాము. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ వలతో పట్టాలా లేకుంటే దాన్ని మనం చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మనకు తెలియదు అవి ఎలా పట్టాలి. 2-3 రకాలు ఉన్నాయి పద్ధతులు, అవి మనం ట్రై చేద్దాం. చూడరా బా, మన ముందర ఉన్న కొండలు చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఇది చాపరే కనిపిస్తుంది చూడు, ఆ పెద్ద కొండ కనిపిస్తూ ఉంటది. ఆ కొండ పైన చాపరే అయితే ఉంటది అనమాట. ఆ చాపరే పైన మనము ఒక 3-4 క్యాంపింగ్ వీడియోస్ అయితే చేసాం. సూపర్గా ఉంటుంది ఆ వీడియో అంతా కూడాను. చాలా మంచిగా వచ్చింది. వెదర్ కూడా ఆ రోజు భలేగా సపోర్ట్ చేసింది. లాస్ట్ టైం ఒక వీడియో చేసాం కదా, అప్పుడు కూడా చాలా బాగుంది. అప్పుడు కూడా చాలా బాగుంది. కానీ చీమలు తిన్నాం కదా రోజు. చీమలు, ఆ పురుగులు అన్ని పడ్డాయి మనం వండుకున్న వంటలోని. ఎవరైనా చూడకుంటే మాత్రం చూడండి, మన మనం అట్లా వండలేదు. ఆ సారి అలా వండాం, అదే ఫస్ట్ టైం. మనలో అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళారు, సంబంధం లేదు రా, మీరు ఏమైనా మాట్లాడుకుంటారా అనుకుని చెప్పి అంతే వెళ్ళిపోతున్నారు. కిందన మీకు కాలువ అయితే కనిపిస్తుంది. ఇది ఒక చిన్ని ఉపనది లాంటిది అనమాట మన భాషలో. పిల్లి కాలువ, పిల్ల కాలువ మన భాషలోని కొండ కాలువ. అది మన అందరికి తెలిసిన భాషలోని. మేమైతే గడ్డలు అంటాం వీటిని. గడ్డ కాలువ, గడ్డ జోరే. బావగారు ఏమైనా ఉన్నాయా, కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయా? ఏమో నాకు డౌటే, నిజమా అబద్ధమా? అక్కడ నీళ్ళు తప్ప ఏం కనిపించట్లేదన్న. నీళ్ళు ఉంటాయి మరి, చేపలు ఉండాలంటే ఉండాలి కదరా. దొరకవరైనా పదండి, ఇంకా కొద్దిగా ముందుకెళ్దాము. ఆ పైన అక్కడ ఏమైనా ఉంటే అటు కాస్త పడదాం మనము. అక్క వాళ్ళు ఏదో కూర తీసుకెళ్తున్నారు. అక్క వీటిని ఏమంటారు? ఏ కూర? తింటారా? గడ్డ కూర అంటారా? ఈ కూర మన ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. అంటే పొలం గట్ల దగ్గర, పొలం గట్లలోనే కాలువ గట్లకి ఉంటది. అక్క వాళ్ళు తింటారు, మనం కూడా ఎప్పుడైనా వండుకుంటాం, బాగుంటది. ఫస్ట్ టైం రా ఇది తింటారా? నాకు తెలియదు. లేదు, నేను కూడా ఇట్లా చూసిన తర్వాత గుర్తొచ్చింది, మన పొలాల్లో కూడా ఉంటాయి కదా గట్లలో అని చెప్పి. అవునవును. మన వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. ఏమైనా దొరుకుతాయా లేదని చెప్పి చూద్దాం. మొదటి ప్రయత్నం ఇదే. ఈ రాళ్ళన్నీ కూడా తమ్ముడు పైకి ఎత్తుతున్నాడు. లిఫ్ట్ చేస్తే లోపల చేపలు కూడా ఉంటాయి, అలానే పీతలు కూడా ఉంటాయి అన్నమాట. మొట్ట పిల్లలు అంటే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. మొట్ట గిడిసలు తమ్ముడు పట్టేవా? ఎండ్రి పీత దొరికిందా? ఇలా లేపి వాళ్ళ దొరికేసింది. మొన్న కూడాను ఒక వీడియో చేసాము, అక్కడ కూడాను ఈ పీతలు దొరికాయి ఆ రొయ్యల కోసం అని చెప్పి వెళ్ళిన. ఈ రోజు కూడా ఇదే కనిపించింది. మా తమ్ముడు అయితే కదుపుతున్నాడు. ఇక్కడ ఇంకొక పీత అయితే ఉంది, తమ్ముడు పట్టుకున్నాడు దాన్ని కూడాను. చిన్ని చేపల ఇది రాయి పక్కన చూడు, ఒకసారి తిరుగుతున్నాయి కొన్ని చేపలు మనకు కావాలరా. చూడు, అది జూమ్ చేయి. ఎక్కడరా? ఇది అవునురా. ఓకే, నువ్వేనా లేకుంటే మనకు పెద్ద కావాలి? ఇవే చేపలు, కానీ ఇంకాస్త పెద్ద ఉంటే బాగుంది. బాగా ఇక్కడ చూడరా, పెద్ద పీత ఉందిరా. ఎంతది? పెట్టిందిరా ఇక్కడ. ఓ అదేనా? అసలు పట్టిందా? అయిపోయిందిరా, ఇది చచ్చిపోయిందా? ఓరే మొత్తం రాయి అద్మేసింది గురు. ఫ్రెండ్స్, మన వాళ్ళు చేపల వేట అయితే స్టార్ట్ చేశారు. ఇదిగో మనము చేపలు పట్టేది ఇక్కడే చేపలు అయితే తిరుగుతున్నాయి. ఇలాంటి ప్రాంతాన్ని మేము గుమ్మి అంటాం, అంటే నీళ్లు నిల్వ ఉండే ప్రాంతాన్ని. ఆ దారి గుండానే కాలువ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాము. అంటే పైనుంచి వస్తున్నటువంటి వాటర్ అంతటిని ఆ కాలువ గుండా మళ్లించి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీన్ని తోడాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు పైనుండి వస్తున్న వాటర్ మొత్తం ఇటు మళ్ళిద్దామనేసి ఇటు కట్టుతున్నాం. కిందన కూడా మన వాళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఇదిగో ఈ కట్టంతటిని కూడా మన వాళ్ళు కడుతున్నారు ఇలాగా, రామసేతులాగా. ఈ రాళ్ళన్నీ కూడా అడ్డుగా పెట్టాలి. దీనిపైన మరలా మనము మట్టి అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. మట్టి పోయాలి, లేకుంటే వాటర్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది కదా బా. దొరుకుతాయి. ఫ్రెండ్స్, ముందరైతే చిన్న కట్ట అయితే కట్టాము. కట్టిన తర్వాత ఈ కాలువ అయితే తవ్వుతున్నాము. ఈ కాలువ తవ్విన తర్వాతనే పైనుంచి వస్తున్న వాటర్ అంతా కూడాను దీని ద్వారా మనం మళ్లించగలం. ఇటు కూడా వస్తున్నాయి గురు చేపలు. ఉన్నాయి ఇక్కడ. మొట్ట ఉంది. ఇక్కడ ఉందా తమ్ముడు? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు. ఇక్కడ పెట్టు. రాజు ఉందా? పట్టుకున్నా లేదురా? ఇక్కడ ఉన్నట్టుందిరా. అదే నాకు అదే జారు ఉంటుంది. ఇక్కడ వచ్చింది, నాకు అనిపించింది గురు. పట్టాండి గురు. చేపనా లేకపోతే ఇంకేట్రా? మొట్ట పిల్లలరా. జారిపోతుంది. పట్టుకున్నావా? ఇదా
క్యాట్ ఫిష్. క్యాట్ ఫిష్ దొరికింది మనకు. ఇంతవరకు కష్టపడి పడితే ఈ చేప దొరికింది. క్యాట్ ఫిష్ దొరికింది. ఇదైతే మేము తినదలుచుకోలేదు, పారేస్తాము. ఇదైతే తింటాం. ఇదైతే మొట్ట. ఇదైతే మనకు బాగా తెలుసు. ఇది చిన్నది. సో ఇట్లాంటి బురదలోనే ఇట్లాంటి క్యాట్ ఫిష్లు అయితే ఉంటాయి. ఒకసారి క్యాట్ ఫిష్లు కూడా మనం తినేసాం కదరా. తినేసాం అది తెలియనప్పుడు. మేము పనిచేసే ప్లేస్ లోనే మా చిన్నాన్న కూడా వచ్చాడు. మంచిగా కనిపిస్తున్నటువంటి కాయలు అయితే తీసుకొచ్చాడు. మీకు చూపిస్తారా? పెద్దది ఎవరా నాకు ఇటు కాసి ఒకరిని తినగలనేమో చూస్తాను. ఇదిగో చూడండి, ఇదిగో ఇంటికి పెద్ద తీసుకెళ్ళడం పెద్ద జాంకాయలు అయితే తీసుకొచ్చాడు. వీటిలోని కొన్ని మనం తీసుకుందాం, కొన్ని ఇచ్చేద్దాం. ఎక్కడివి మాయా? చాలా పెద్ద జాంకాయలు. తోట దగ్గరవా? పక్కన జీడి తోట ఉంది బాబీ వాళ్ళకి. ఆ తోటలోనే ఈ జాన్ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ కాయ తీసుకుంటాను, కనిపించడానికి సూపర్ కనిపిస్తుంది. మరిన్ని తెలీదు. లోపల పురుగులు ఉన్నాయి నిజంగా. ఇదిగో కింద పడిపోయాను. పురుగులు ఉన్నాయా? ఏదైనా ఒకటి చిన్న. ऑप्शंस में ट्रेड करना बिल्कुल चेस जैसा होता है. आंखें और दिमाग तो खुल. ఎలాగుందిరా బా ప్రాజెక్ట్ వర్క్? ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడం అయితే ఒప్పుకున్నాం, కానీ చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఇది కష్టాలు పడుతున్నాం, ఇది మామూలుగా లేదు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మా చిన్నారి బాబు భుజ స్కంధాల మీద పెట్టాడు. చిన్నారి బాబు అంటే మా సురేష్ వెనకాల ఉన్నాడు. నాకే సంబంధం లేదు, నా పనే దైవం అనుకొని చెప్పి పని చేస్తున్నాడు. సురేష్ ఎంత కష్టపడుతున్నాడో రాజు కూడా అంత కష్టపడుతున్నాడు. చిన్నారి బాబు నేను ఇప్పుడు దిగాం ఈ రంగంలో. మా ఇంజనీర్ కదా ఏకంగా ఇక్కడ ఉన్న మేస్త్రి వాళ్ళు ఎవరు పని చేయడం రావట్లేదు, ఏదో దెబ్బేస్తారు ఇంకా నాకు అనుకొని చెప్పేసి రంగంలో దిగాడు. ఇంకా అతను పనిగా చేస్తున్నాడు. ఇంకా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చాను మన వాళ్ళందరినీ కూడా. ఇంత పెద్ద మిషనరీ పెట్టాను. ఆయన కూడా ఈ పనులు చేస్తే ఏమంటారో జరగట్లేదు. చివరికి నేను కూడా రంగంలో దిగాను. అయినప్పటికీ జరగని పరిస్థితి. ఒకసారి అలా తిప్పుతాముడు. ఒకసారి మా లల్లి తమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాడు. ఒకసారి 1లో 2లో అలా పెట్టి. లల్లి తమ్ముడు, ఏడు తమ్ముడు ఇలా చేసావు నువ్వు? నేను తీసుకున్న ప్రాజెక్ట్కి నువ్వే కదా ఇట్లా చేసావు. వచ్చా ఆడే ప్రాజెక్ట్ వరకు తీసుకొచ్చింది, హ్యాండ్ ఓవర్ చేసింది. రాళ్ళ కట్ట అయితే కట్టేసాము. ఇప్పుడు ఈ మట్టిని అంతటిని కూడాను, ఈ జిగురు మట్టిని ఆ కట్ల పైన పోయబోతున్నాం అనమాట. పోస్తున్నాం. చాలా బరువు తమ్ముడు. ఇక్కడ పెట్టండి, ఇక్కడ అలాగలాగే. ఓకే, బాగుందా? చాలా. ఈ వాటర్ అంతా కూడాను నిలబడాలంటే చాలా ఎత్తు వరకు మనం కట్టాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రవాహం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఇది చేయడం కంటే మనం చక్కగా వేరే వీడియో చేసుకుంటూ బాగుంది. ఏమైనా సరే కష్టం అనేది అక్కడ దిగిన తర్వాత తెలుస్తుంది మనకు. అంతే. ఇందర బట్టో ఆడ మొత్తం తొక్కుగురు. అలాగా అలా తొక్కేవనుకో ఒక సిమెంట్ లాగా తయారవుతుంది. ఈ వాటర్ అంతా కూడా ఇంకొస్తుంది కదా. ఇక్కడ చేపలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రండి మీకు చూపిస్తాను. ఇది చూపించు బ్రో. ఇక్కడ ఒక చేప అవుతుంది. ఇంత పెద్ద చేపనా అంటారు మరి. ఇలాంటి చేపలు దొరుకుతాయి ఇక్కడ. ఇది రే 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 పారిపోదామా మనము, పారిపోదామా. ఇది ఎట్రా? ఒరే కొన్నది జంజిస్రా. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో అంతే. ఇది దొరకదు. ఇట్లాంటి చేపలు అయితే మనకు దొరుకుతాయి అనమాట. ఇట్లా తీస్తే చాలు, ఇది ఎక్కడికో ఎగురుతుంది ఇది. సో దీన్ని మనం జాగ్రత్త పట్టుకోవాలి. చాలా జారుడు స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి ఇవి. ఇక అవుతుంది వర్క్ అంతా కూడా. ఇదిగో ఇది ఇంకా కట్టాల్సి అయితే ఉంది. ఇదంతా కూడా లీక్ అయిపోతుంది. ఇదైతే కట్టాము. ఆ కట్టు పని అయితే ఇంకా పూర్తిగా లేదు. దీని తోడుగా వర్షం కూడా స్టార్ట్ అయింది. చినుకులు కూడా పడుతున్నాయి. ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి, మన పడిన ప్రయాసం అంతా కూడా వృధా అయిపోద్ది అనమాట. కొండ కాలువ కూడా కాస్త పొంగుద్ది. ఇప్పుడున్నటువంటి ప్రవాహం కంటే కాస్త ఎక్కువ అవుతుంది. ఇక్కడ పాత్రలు ఏంటంటే 2 అయిపోయి నీళ్ళు చల్లడానికి కూడాను. ఇంకొక 2-3 కూడా ఉంటే బాగుండు. ఒక 3-4 ఉంటే సరిపోవాల్సింది రాదు. ఇలా నీళ్ళు చల్లేటప్పుడు ఏంటంటే నడుము కూడా పట్టేస్తుంటుంది. కానీ తప్పదు, చేపలు తినాలంటే కష్టపడాలి. ఫ్రెండ్స్, కట్ట అయితే కట్టాము, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. ఒక 45 నిమిషాల దాకా అయితే మేమైతే ఇంకా తోడము. అయినా నీళ్ళు ఎంతటికీ అంతే ఉన్నాయి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ప్లాన్ బి అయితే పైకిస్తున్నాము. ఈ కర్రలు పట్టి ఈ సైడ్ నుంచి ఇలాగా తిరుక్కుంటూ పొడవాలన్నమాట లోపలికి. ఒకవేళ చేపలు ఏమైనా ఉంటే మన వాళ్ళు అది చూడండి, అక్కడ వల అయితే పట్టున్నారనమాట. ఆ వల దగ్గరికి వెళ్తే ఒకవేళ ఉంటే అలా పడతారు. ఆ తర్వాత ఇక్కడ అవ్వకపోతే మాత్రం వేరే దగ్గర ఎక్కడైనా చూడాలి. ఇప్పటికి టైం వచ్చి ఒక 4 గంటల దగ్గరికి అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి ప్లాన్ అయితే చేస్తున్నాము. చూద్దాం మరి ఒకవేళ చేపలు అనేవి పడతాయో పడవు అనేది. చిన్న చేపలు లాంటివి ఇలా పొడవాలి. ఈ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. తమ్ముడు, మొట్టలు రావాలి. మొట్టలు ఒకసారి మెల్లగా ఎత్తండి, లిఫ్ట్ చేయండి. కొన్నైనా చేపలు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే.
వచ్చాయిరా వచ్చాయా? వచ్చాయిరా తీసిరండి ఓ 2-3 సార్లు అదే పద్ధతిలో పడదాం. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపిస్తాము అసలు ఎన్ని చేపలు వచ్చాయనేది. ఇదిగో ఇలాంటివి ఇదిగో పరిగెలు. మేము కోరుకున్నది కూడాను ఇలాంటివే మేము వీటిని పరిగెలు అంటాము. ఇదిగో మనం ఈరోజు పడుతున్న చేపలు అయితే ఇవన్నమాట, చిన్ని చేపలు. ఇంతకు ముందు కూడా కొన్ని తీసుకున్నాము. అవి ఎప్పుడంటే మనకు ఆ కట్టు కడుతున్నప్పుడు ఆ చేపలను కూడా దొరికాయి. అప్పుడే పట్టుంటే వాటికి ఎక్కువ పట్టాల్సిందే. ఇక్కడ ఉంటుంది రా. ఎక్కడ వెళ్ళిపోయింది? అక్కడ వెళ్ళింది. తమ్ముడు ఉంటారు, నువ్వు కెమెరా చూడరా, మేము పడతాం లేరా. ఇది ఇక్కడ వచ్చిందిరా. ఎక్కడ వచ్చింది? పట్టే పాము చేప. ఆ పైన పట్టాం కదా చేపలు, దాని తర్వాత మరలా పైన ఒక కట్ట అయితే కట్టాము. ఇది రెండోసారి అనమాట. ఇక్కడ కట్టు కట్టిన తర్వాత కొన్ని చేపలు అయితే మాకు కనిపిస్తున్నాయి ఈ వాటర్ ఇంకిపోవడం వల్ల. ఇదిగో రాజు చూపించి ఎట్లాంటి చేపలు అనేవి. ఇవి దూకిస్తున్నాయి చేపలు జారుగుండడం వల్ల. ఇదిగో ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోతే మనకు చేపలు ఇంకా మంచిగా దొరుకుతాయి. ఆ చిన్న చేపలు ఉంటాయి పరిగెలు లాంటివి. అవును, అవి కూడా వస్తాయి. రాజు ఇది ఒకసారి ఎత్తుదాం. దీని లోపల చేపలు ఉన్నాయిరా. ఎక్కడ వెళ్ళిపోయి గురు చేపలు? అన్నుండే గురు. మిస్ అయిపోయా? అదేలరా, ఇక్కడ ఉంది, అసలు దొరకట్లేదు చేప. పట్టేంత తమ్ముడు ఈసారి, కానీ జారిపోద్దేమో. దీని బుర్రగా ఎక్కడ ఉంది? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదనమాట. ఎంత పెద్ద చేపో చూడండి. ఇదిగో చాలా పెద్ద చేపలు ఇది. దూకిస్తుంది ఇది. చూపించు మరి, ఇక్కడ ఒక చేప అవుతుంది. ఇది ఎంత పట్టుకుందామన్నా సరే జారిపోతుంది. ఇంతకు నుంచి తిప్పుతున్నాము. ఇది చూసారా? ట్రై చేద్దాం ఒకసారి. దీని మూతి చూసారా? సన్నగా ఉంది. ఈ చేపకి ఇంతకు నుంచి తిప్పుతున్నాము. ఎప్పుడైనా ఉంటుందా లేకుంటే జారిపోద్దో తెలియట్లేదు. మధ్యకు పట్టాను, ఇక్కడ ఇంతకు పొడిచేసింది. ఎదురుబా మరిది అది బా పట్టేసాను రదిరా. పట్టుకున్నావా? దానైనా చక్కగా పట్టాడు అయ్యా. మన వాళ్ళు అయితే ఇక్కడ తోడుతున్నారు. ఇక్కడ కొన్ని చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందాక పట్టాం కదా పాము లాంటి చేప ఒకటి, ఇక్కడైతే ఒకటి ఉందట. ఒకసారి చూపిద్దాం. రారా, ఇది చేపనా? కాదురా ఉండండి, మేము చూపిస్తాము. లోపల వెళ్ళిపోయింది అది మార్పో మరి ఏటో. ఎదురెదురెదురా తోక కనిపిస్తుంది. మార్పురా అమ్మా, ఇది ఏటి ఇలా ఉందమ్మా బాబోయ్. ఏట్రా అది? చేపేనా? చేపేరా? మలుగు చేపగలరా? ఏమురా అది? ఓడి అమ్మ ఇంత పొడవు ఉంది ఇట్రా. జూమ్ చేయరా బామర్ది ఒకసారి. వాడైతే భయం లేకుండా పట్టేస్తున్నాడు. కిందకి మళ్ళా ఉన్నాయిరా. ఓ, ఆ పాము చేప లాంటిది అది. ఇదేం చేప ఇలా ఉందమ్మా? అది మొట్ట కూడా ఉంది అక్కడ. వామ్మో, అసలు దొరికింది ఈ రోజు. ఇలా వస్తుంది. భయం వేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈ రోజు ఇట్లాంటి దొరికింది. అసలు ఊహించలేదు ఇట్లాంటి దొరుకుతుందని చెప్పి. బొమ్మిడం తమ్ముడు, దీన్ని బొమ్మిడం అంటారా తమ్ముడు? దీన్ని బొమ్మిడం అంటారా? మొత్తానికి ఉన్నాయా? ఇసుక చేసి మరి పట్టు మొట్టలు ఉన్నాయా? ఉంటే చూపిద్దాం. ఉండు ఫ్రెండ్స్, ఇదిగో ఈ రోజు మన వీడియోలో హైలైట్ అంటే ఇదే అనమాట. పాము ఇదే పట్టుకున్నాం. ఇంతవరకు కష్టపడ్డాం నా పెద్దదేంటి. దీని బుర్రకాయ భలే గుంది గురు, సూదిగా ఉంది, రాకెట్ లాగా. ఇప్పటి వరకు మనకి ఎన్ని చేపలు అయితే దొరికాయి, చిన్న ప్లేస్ లోనే అన్ని చేపలు మనకు దొరికాయి. ఇదిగో బామర్ది ఒకసారి ఉండు. తమ్ముడు ఇట్రా, పట్టుకున్నావా? ఇక్కడ ఉందా? ఎక్కడ వెళ్ళిపోయింది? నాకు భయం తమ్ముడు. అక్కడ ఉందిరా. ఒక పెద్ద గుంది గురు. పెద్దగుందా? కాదు, ఇంకోటి ఉన్నట్టుంది లోపల. పెద్దదా తమ్ముడు? ఇందాక పట్టిన పాము చేప. అమ్మ, నేను ఉంటానమ్మా ఇల్లు. నాకు అసలు నేను పట్టుకొని తమ్ముడు భయం అలాంటిది. అవి ఎక్కడ చూస్తుంటే పాములను ఉన్నాయి. అవి పట్టుకోలేదా? అదిరా, ఏందయ్యా మీకు ఇంత ట్రైనింగ్ ఇచ్చిన వేస్ట్. మీకు ఫుడ్ వేస్ట్, బెడ్ వేస్ట్. అక్కడ వచ్చిందిరా. అమ్మ, సేమ్ పాములేని ఉంది గురు. అది పట్టుకున్నా లేదురా? అరే పట్టుకోవాలా? లేకపోతే దారా పట్టుకోరా. ఎదురు ఒకసారి ఇవ్వు, నేను పట్టుకుంటాను. ఇసుక ఉండాలి దీనికి. జాగ్రత్త. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి దీని ఆకారం, దీని పరిమాణం, రంగు అంతా కూడా పాములోనే కనిపిస్తుంది. ఇది ఇక్కడ కూడా కొన్ని చేపలు అయితే వచ్చి ఇందాక తోడినప్పుడు. తమ్ముడు ఎత్తండి. అమ్మ, ఇంత పెద్ద సరుకు వచ్చిందిరా.
Find it, book it, make it yours. Booking.com, booking.yeah.